హలో అండి అందరికీ. మొన్న మొదటి శ్రావణ శుక్రవారం రోజున పాలకొండలో కోటదుర్గ అమ్మవారి గుడిలో కుంకుమ పూజలు జరిపారండి. వేకువజామున 3:30 నుండి ఇవైతే స్టార్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో, ఏ ఏ ఊరు నుంచో స్పెషల్‌గా వెహికల్ కట్టించుకొని మరీ వచ్చి ఇలా పూజలు జరిపించుకున్నారండి. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలైతే పడ్డాయండి. ఈ 5 శుక్రవారాలు కూడా మార్నింగ్ 4 నుంచి పూజలనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పూజ చేసుకునేవాళ్ళు 3:30కి ఇక్కడుంటే సరిపోతుంది. 4కి పూజ స్టార్ట్ అవుతుంది. ఈ కుంకుమ పూజ కోసం పెద్దగా ఏమీ అవసరం ఉండదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులే సరిపోతాయి. పసుపు, కుంకుమ, ఏవైనా నైవేద్యంగా కొన్ని రకాల ఫ్రూట్సు, ఇంకా చిన్న చిన్న పువ్వులు కొన్ని, మన దగ్గర ఏ పూలుంటే ఆ పూలు తెచ్చుకోవచ్చండి. ఏమీ అభ్యంతరం లేదు. పసుపు, కుంకుమ, అగరబత్తి, దీపానికి అవసరమయ్యే ఆవు నెయ్యి, ఒత్తులు, ఇంకా కలశమానం అయితే ఉన్నవాళ్ళైతే 2 చెంబులు తీసుకొచ్చుకోవాలి. ఒకటి కలశానికి, ఇంకొకటి ఆచమనం చేసుకోవడానికి. లేని వాళ్ళు ఆచమనం తెచ్చుకుంటే సరిపోతుందండి. టెంపుల్‌లో ఉన్న పంతులు గారైతే పూజలు చేయడానికి చాలా బాగా అందరికీ సహకరిస్తారండి. చెప్తారు, ఇది చేసుకోండి మంచి జరుగుతుంది, అది చేసుకోండి మంచి జరుగుతుందని. చాలా బాగా వివరించి చెప్తారు. ఇదంతా ఆయన మూలంగానే ఇంతవరకు వచ్చిందండి. అప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చేవారంట. గుడిలో కూర్చోంపెట్టి వారితో చేయించేవారంటండి. ఇప్పుడైతే అలా కాదు, వేలల్లో వస్తున్నారు. ఉదయం 4-11 వరకు కూడా ఈ పూజలనేవి జరుగుతాయి. అస్సలంటే అస్సలు ఖాళీ ఉండదు. జరుగుతూనే ఉంటాయి. గుడి యాజమాన్యం అంతా కూడా కలిసి ఇలా ఈ కుంకుమ పూజలనైతే విజయవంతంగా జరిపిస్తారు. ఇలా కుంకుమ పూజ చేసే ఆడవాళ్ళకైతే పంతులు గారు ఒక విషయం చెప్పారండి. ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో రమ్మన్నారు. కొంతమంది చుడిదార్స్‌లో వస్తున్నారు. వాళ్ళనైతే నెక్స్ట్ వీక్ నుంచి ఇలా చీరలు కట్టుకొని రమ్మని చెప్పారండి. ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే మనకు టైం పడుతుందండి. మనసంతా కూడా ఇక్కడే పెట్టి దైవం దగ్గరే ఉంచి చేయమని చెప్తారు. మనం ఎంత చేసినా మన మనసనేది దేవుడి దగ్గర ఉంటేనే ఆ పూజ ఫలిస్తుందని కూడా చెప్పారండి. ఇక్కడైతే కుంకుమార్చన చేపిస్తున్నారు. వాళ్ళు మంత్రాలు చదువుతుంటే మనతోని కుంకుమ వేయిస్తున్నారు. మనకొక శ్రీచక్రం ఫోటో అనేది ఇస్తారండి. దానికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. దీపము, ధూపము, నైవేద్యము, విఘ్నేశ్వరుని పూజ, కలశం, అమ్మవారిని ఆవాహన చేయడం అన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్తారండి. పాలకొండలో అయితే కోటదుర్గ అమ్మవారు ఫేమస్ టెంపుల్ అండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా వరకు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు దగ్గర కోరుకున్న కోరికైతే తప్పకుండా నెరవేరుతుందని గట్టిగా నమ్ముతారు కూడా. అసలు ఇలాంటి పూజల అవకాశం దొరికినప్పుడు చేయించుకుంటేనే మంచిదండి. మనం ప్రత్యేకంగా ఇవి ఇంట్లో చేయాలన్నా, మనకు ఆ మంత్రాలవి చదవడం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారులెండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా తెల్లవారిన కూడా తెల్లవారలేదండి. చీకటిగానే ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఈ కుంకుమ పూజకి చాలా బాగా జరిపించారు వాళ్ళు కూడా. ఇంత చిన్న ఏజ్‌లో దైవభక్తి అనేది చాలా గొప్ప విషయం అసల. మీలో ఎవరైనా ఈ వీడియో చూసి కొట్టదుర్గమ్మ వారి దగ్గర కుంకుమ పూజలు చేయాలి అనుకుంటే మాత్రం చేయించుకోండి. మీకు మంచయితే జరుగుతుంది. అదైతే నేను చెప్పగలను. మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం చెప్పుకోగలిగేది మాత్రం ఆ దేవుడితోనే. ఈవినింగ్ అయితే పంచామృతాలతో అభిషేకం, కొన్ని రకాల హారతులైతే ఇస్తున్నారు. అది కూడా ఒక 1 అవర్ జరుగుతుంది. వీలైతే దానికైనా సరే అటెండ్ అవ్వండి. కోటదుర్గ అమ్మవారైతే ఈరోజు బంగారు కవచంతో ఎంత బాగున్నారో అసల. వీడియో అమ్మవారికి తీయకూడదని చెప్పారండి. ఏదో గవర్నమెంట్ రూల్ పెట్టిందంట. అమ్మవారి మూల విరాట్‌కి ఎటువంటి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీయొద్దు అని. అందుకనే మీకది చూపించలేకపోయాను. ఇంతకుముందయితే మంచిగా చూపించేదాన్ని. బట్ ఇప్పుడు అవకాశం అయితే లేదు. ఇక్కడైతే రెండో పూజ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడైతే సెకండ్ పూజ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అలా వస్తూనే ఉంటారండి. కంటిన్యూగా 11 వరకు ఈ పూజలైతే జరుగుతుంటాయి. లాస్ట్ బ్యాచ్ అయితే 11కి స్టార్ట్ అవుతుంది. ఇంకంతే, ఇంకంతకు మించి చేయించలేరు. అమ్మవారికి భోగం పెట్టడం అది ఉంటది కదా! అందువలన. ఇక్కడైతే అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యము అన్నీ కూడా షోడశోపచార పూజ అయితే చేయిస్తున్నారు. మన ఇంట్లో ఏ బాధలున్నా, మన పిల్లలకి మంచి జరగాలన్నా,
చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కోరికతో అయితే ఇక్కడ వస్తుంటారు. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాలని మనం కొడదుర్గ అమ్మవారికైతే మొక్కుకుందామండి. ఆరోగ్యం కోసం కూడా చాలామంది ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ఆరోగ్యమే కనుక, మనమందరూ కూడా ముందు ఆరోగ్యం ఉంటే దాని తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాము. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందామండి. పువ్వుతో మీరు తెచ్చిన నైవేద్యాలు నేను కదండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భగవదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దుర్దేన పరిహృణ్యామి అమృతమస్తు అమృతోపద్రమదే. కదలే పురోపహార అమృతమహార నైవేద్యం సమర్పయామి. ఐసాన్ చేయి చెప్పండి. ప్రాణాయ స్వాహ పానం యానో దానపానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య అమృతపానం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రజ్వాలయామి. తాంబూలం పెట్టండి. అక్కడ మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల నిర్వణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నీరాజనం కర్పూరం చాలా జాగ్రత్తగా వెలిగించాలి. చాలా జాగ్రత్తగా ఎడంగా చాలా జాగ్రత్తగా వెలిగించాలి. నీరాజన గృహ లక్ష్మీరాక్షస్యయాముఖేదయా వాసకముద్రజామదేవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరము శుద్ధ కరామి. కిందన పెట్టి నీళ్లు చల్లి ఇక్కడైతే అమ్మవారికి హారతిమని పంతులు గారు చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెనక ముందు చూసుకోండి కూడా చెప్తున్నారు. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు ఏం చెప్తున్నారంటే, మనం తెలిసైనా తెలియకైనా ఈ పూజలో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే అమ్మవారిని క్షమించమని ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. అందరూ కూడా ఇక్కడ లెంపలు వేసుకుంటున్నారండి. మనం పూజ చేసిన రోజు ఎవరి గురించి చెడు మాట్లాడుకోకూడదు. మన మైండ్‌లో ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకూడదు. మనం ఎదుటివారికి ఏమీ హాని చేయకుండా ఉంటే మన పూజ తప్పకుండా ఫలిస్తుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.